సూపర్గా ఉంది. ఏమేమి బాగుందిగా, ఏమేమి బాగానే ఉంది, పనిచేసింది. 150 సీట్లు వస్తాయి వైసీపీకి. టీడీపీకి ఇంకా వస్తే 40 వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ఫుల్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. జగనన్న పార్టీ వస్తే బాగుంటుంది. కొత్తదనం కోరుకుంటున్నాం యూత్ మొత్తం. అది కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరిగినట్టు ఈయన తిరిగి మా కష్ట సుఖాలు మొత్తం ఆయన కూడా తెలుసుంటాయి కాబట్టి ఆయన మాకు ఏదైనా చేస్తాడని మా నమ్మకం. ఎన్ని సీట్లు అంటే మా వరకు మాదే వచ్చిద్దని అనుకుంటున్నాం, కానీ అన్నీ చెప్పలేం. జగనే వస్తాడు అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే ఏముంది, పాదయాత్రలో ఒకసారి చూద్దామని అందరిని చూసాం కదా. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి చూసాం, అందరిని చూసాం కదా. ఒకసారి ఈయన కూడా చూద్దామని, ఈయన పరిపాలన ఎట్లా ఉంటుందో చూసి చేద్దామని. ఇక్కడ దీనికైతే ఆయన వస్తారనుకుంటున్నాం అన్న. ఇటు పక్క అయిందే కొద్దిగా ఇదిగా ఉంది. ఇప్పుడున్న సీఎం పెద్ద అనుభవం ఉన్న సీఎం కావాలని 105 నుంచి 110 స్థానాలు. మాకు వైఎస్ఆర్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకని ఏముంది, ఇప్పుడు ఒక ఆయన చూసాం కదా. సీట్లు అనేవి మనం గ్యారంటీగా చెప్పలేం, కానీ అధికారం వస్తే బాగుంటుంది అనిపించింది. వైఎస్ఆర్ పార్టీ వస్తే బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. అన్ని పథకాలు పెట్టారుగా, నవరత్నాలు పెట్టారు. అది ఒకసారి చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్ని అబద్ధాలే, అన్ని చూసి చెప్పాం, ఏదేదో చెప్పేశారు. అన్ని డోగ్రా మాఫీ అన్నారు, మాఫీ చేయలే. అది అందుకనే ఒకసారి చూద్దాం. 9 సంవత్సరాలు కానీ కష్టపడుతున్నారుగా, ఒకసారి వైఎస్ఆర్ పార్టీ చూద్దామని. వైఎస్ఆర్ 100 పైన వస్తాయండి. సరే, జగన్ వస్తే మంచిది అనుకుంటున్నాం. చేంజ్మెంట్ అది రెండు వస్తే మంచిది. అతను అంటే ఎన్ని సీట్లు అనేది మనం క్యాలిక్యులేషన్ చేయలేను. రేపు పొద్దున వచ్చిన తర్వాతే తెలిసిద్ది అది ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ జగనే రావాలనుకుంటున్నాం. 120 దాకా రావచ్చు. వైఎస్ఆర్ 120. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఇండియా అందరు కలిసి చేస్తారు ప్రభుత్వం. అది మోడీ వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది ఇండియా. ఇక్కడ ఆంధ్రాలోన జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు కావాలి. ఇది 100 సీట్లు దాకా వస్తాయని. వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తే బాగుంటుందండి. పనులు అభివృద్ధి బాగా చేస్తారండి. సీట్ల గురించి మన లెక్కలు తెలియదు అన్న. ఏం చేస్తాం, మనకేం తెలుస్తుంది. వాళ్ళ ఇదివరకు పద్ధతే బాగుంది. ఏది మనం పేపరు ప్రింట్ చేసినటువంటి పద్ధతే బాగుంది. ఈవీఎంస్ అన్ని ఏమో అంత కంప్యూటర్ యుగం కదా, అంత కంప్యూటర్గానే ఉంటుంది వ్యవస్థ. మనం ఏం చేయలేం. మార్పు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం అంతే. ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎవరు వచ్చినా పని ఉంటుంది. ఎవరు వచ్చినా సామాన్యుడికి ఏం మేలు జరగదుగా, వాళ్ళ పదవులవే. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వం వస్తే బాగుండు అనుకుంటున్నాం. కొత్త వాళ్ళు చూద్దామని ఆలోచన. పవన్ కళ్యాణ్ ఎలాగో రారుగా, జగన్ వస్తారేమో. జగన్ 95 వస్తాయి అనుకుంటున్నాం. ఉంటాయి, ఎందుకంటే కనపడుతుందిగా వేసినప్పుడు. ఓట్లు వేసాం, ఇద్దరు డబ్బులు ఇచ్చారుగా, అటు ఇటు వేసాం. ఉండయా లేవో అంటే అసలు వాళ్ళు పెట్టింది ఎందుకు మనకి? ఉంటాయనేగా పెట్టింది. ముందు వాళ్ళకే తెలియాలి. అది దాని గురించి తెలియదు నాకు, ఆహ్వానం లేదు నాకు. వైఎస్ఆర్ ప్రపంచం బాగుంది, వస్తాయి. అధికారం వస్తుంది, అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుమారు 100 నుంచి 120. ఆ విషయంలో ఏం తేడా కరెక్ట్గా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.